మనీ ఎర్న్ చేయడం ఒక పార్ట్, బట్ మనీని సేవ్ చేయడం ఒక ఆర్ట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ సేవింగ్ మనీ. ఒక్కసారి ఇది నేర్చుకుంటే లైఫ్ పూర్తిగా మారిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నంబర్ 1, వై వీ ఫెయిల్ టు సేవ్. మంత్ స్టార్టింగ్లో సేవ్ చేద్దామని అనుకుంటాం, బట్ లాస్ట్ వీక్కి వచ్చేసరికి ఏం మిగలదు. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటాం, బట్ ఆ నెక్స్ట్ మంత్ మన లైఫ్లో ఎప్పటికీ రాదు. ప్రాబ్లం ఏమిటంటే మనం మనీని కంట్రోల్ చేయలేము. ఎమోషనల్ పర్చేసెస్, ర్యాండమ్ స్పెండింగ్, అదర్స్ ఒపీనియన్, ఇవన్నీ కలిసి మన సేవింగ్స్ని డ్రైన్ చేస్తాయి. రూల్ నెంబర్ 1, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎక్కువ సక్సెస్ఫుల్ పీపుల్ ఒకటే చెప్తారు, బిఫోర్ పేయింగ్ బిల్స్ పే యువర్ సెల్ఫ్. అంటే ఏంటి? మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ ఉంది, కానీ బిర్యానీ తెచ్చుకొని తింటాం. అదే ప్లేస్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఇంట్లో హెల్తీ ఫుడ్ తిని ఆ 100 రూపీస్ని సేవ్ చేయగలిగితే, అలా మనం అన్నెసెసరీ థింగ్స్ మీద వేస్ట్ చేయకుండా సేవ్ చేయగలిగితే 1 ఇయర్లో 36,500 రూపీస్ అవుతాయి. ద 50-30-20 స్ట్రాటజీ. ఒక్క స్ట్రాటజీ మీ 50 ఇయర్స్ ఆఫ్ లైఫ్ని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంచుతుంది. 50% నీడ్స్, ఫుడ్, ట్రావెల్, స్కూల్ ఎక్స్పెన్సెస్ ఎసెన్షియల్. 30% వాంట్స్, క్లోత్స్, ఎంటర్టైన్మెంట్, అవుటింగ్. 20% ప్యూర్ సేవింగ్, కంపల్సరీగా సేవ్ అయ్యేలా చేయాలి. ఇది అస్సలు టచ్ చేయొద్దు. మీరు 20% సేవ్ చేస్తే 2 ఇయర్స్లో లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ద యాంటీ స్పెండింగ్ మైండ్ సెట్. రూల్ నెంబర్ 1, వాట్ వర్సెస్ నీడ్. నాకు కావాలి ఆర్ ఇది నాకు నెసెసరీ. ఒక్క మినిట్ ఆగి ఆలోచించండి. ఆన్సర్ నెగిటివ్ అయితే స్టాప్ అండ్ డోంట్ బై. రూల్ నెంబర్ 2, డిలే ద పర్చేస్. ఏదైనా కొనాలని అనిపిస్తే 1 వీక్ వెయిట్ చేయండి. వీక్ తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కొనండి. మోస్ట్ పీపుల్ ఫస్ట్ డేలోనే ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు. రూల్ నెంబర్ 3, కంపారిజన్ ఈజ్ ట్రాప్. మీ ఇన్కమ్, సేవింగ్స్, ఎక్స్పెన్సెస్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ నిమిషం మీ ఫైనాన్షియల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. మన చేతి వేళ్ళే ఈక్వల్గా ఉండవు. అలాంటిది వేరే వాళ్ళ ఇన్కమ్, సేవింగ్, ఎక్స్పెన్సెస్ మీ సేవింగ్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్తో అస్సలు మ్యాచ్ కాదు. వాడెవడో ఏదో కొన్నాడని నువ్వు అదే కొంటే ఏముంది? మనీ ఎప్పటికీ సేవ్ అవ్వదు. ఇంతవరకు మీరు వీడియోని చూసారంటే మీకు ఒక గ్రేట్ పేషెన్స్ ఉందని అర్థం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ సేవింగ్ మనీ అంటే లైఫ్ని హోల్డ్ చేయడం కాదు, లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవడం. రిమెంబర్, ద ఆర్ట్ ఆఫ్ సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆర్ట్ ఆఫ్ కంట్రోల్. అండ్ ద పర్సన్ హూ కంట్రోల్స్ మనీ కంట్రోల్స్ లైఫ్. సేవింగ్ ఒకటే తెలిస్తే సరిపోదు కదా, యూ నీడ్ టు లెర్న్ అబౌట్ బడ్జెటింగ్. అది నెక్స్ట్ వీక్ సాటర్డే షార్ప్ 6 PM వస్తుంది. అప్పటిదాకా బాయ్.